పనులు అయిపోయిన తర్వాతను కాసేపు రెస్ట్గా మెడిటేషన్ చేయండి. అలా మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది. ఎలాంటి ఆలోచనలు రావండి. మెడిటేషన్ అంటే ఇంకేం కాదండి, మైండ్లోకి ఏ ఆలోచన రాకుండా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని అలా ధ్యానంలో ఉండడం, అదే మెడిటేషన్ అండి. ఇందులో కష్టపడవలసిన పనేం లేదు, ఒక చోట ప్రశాంతంగా కూర్చోవడం అంతేనండి. ఇలా చేయడం వల్ల కూడా మనకి మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇన్నర్గా మనం ఆరోగ్యంగా ఉండగలిగామనుకోండి, ఆటోమేటిక్గా మన హెల్త్ కూడాను ఆరోగ్యపరంగా ఉండగలుగుతుంది. ఎందుకంటారా, మీరు కోపంగా ఉన్నారనుకోండి, ఫేస్ ఒక విధంగా మనకి కనిపిస్తుంది. ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది. నవ్వుతూ అంటే చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, ఆ ఫేస్ గ్లో ఒకలా ఉంటుంది. అంటే మనం ఎవరైనా సరే ఫేస్ని చూసి చెప్పేస్తాం కదా, ఫేస్ చూడగానే మనకు అర్థమైపోతుంది కదా, ఏమైంది దిగులుగా ఉన్నారు అని, లేదంటే ఏదో సీరియస్గా ఫేస్ ఉందంటే ఏదో సీరియస్నెస్గా ఉన్నారు అని. హ్యాపీగా ఉన్నారనుకోండి, ముఖంలో కళ కనిపిస్తుంటుంది. ఆ ఫేస్ పున్నం నాటి చంద్రుడిలాగా నిండుగా కనిపిస్తుంటుంది. మనం ఆ ఫేస్ చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది చాలా హ్యాపీగా ఉన్నారు అని.